పల్నాడు జిల్లా గుండ్లకమ్మ నది వంతెన నిర్మాణ పనులను ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పరిశీలించారు. ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వంతెన నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ వంతెన పరిసర ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. కనీసం గుణాదులు కూడా ఎందుకు తీలేకపోయారు, దానికి సమాధానం చెప్పండి. 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? ఒక బ్రిడ్జ్ కట్టారా? ఎక్కడన్నా ఒక కలవట్ కట్టారా? ఈ నియోజకవర్గంలో పల్నాడు జిల్లాలో పోయిన ఒక బ్రిడ్జ్ కట్టారు. ఎట్లాంటిది మాటలు చెప్పారు, మాయ మాటలు చెప్పారు. తెలుగుదేశం వాళ్ళ మీద, ఎన్డీఏ నాయకుల మీద అసత్య ప్రచారాలు చేశారు తప్ప చేసిన మంచి పని ఒకటి ఉందో చెప్పానండి. గత ప్రభుత్వాన్ని, గత ఎమ్మెల్యే ఏం చేశాడు? అది ఎదుటోళ్ళ మీద బురద జల్లటం, దుష్ప్రచారం చేయటం, మేము అంత చేసాం ఇంత చేసాం అన్నాం. నువ్వేం కట్టావు చెప్పు? ఓ బ్రిడ్జ్ కట్టావు నువ్వు ఈ వినుకొండ నియోజకవర్గంలో. గతంలో మరి మదమంచిపాడు ఆంజనేయ స్వామి దగ్గర బ్రిడ్జ్ కట్టింది ఎవరు? మేం కాదా? చంద్రబాబు గారి పాలనలో కట్టింది ఎవరు? మేమే కదా. మదమంచిపాడు ఆంజనేయ స్వామి దగ్గర బ్రిడ్జ్ కట్టింది మేమే, ఈ బ్రిడ్జ్ కడుతుంది మేమే. దీనికి కంట్రిబ్యూషన్ ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్, మా ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చింది చంద్రబాబు గారి నాయకత్వంలో. అట్లాగే గోకరకొండ దగ్గర బ్రిడ్జ్ కడుతుంది మేమే. నా టైంలో చంద్రబాబు గారి సహకారంతో 3 బ్రిడ్జిలు కడుతున్నాం. మీరు కనీసం ఒకటన్నా కట్టారా? ఎందుకు కట్టలేకపోయారు? వినుకొండకు అది చేసాం ఇది చేసాం అన్నారు. కనీసం కొండ మీద ఘాట్ రోడ్డుకు పూర్తి చేయలేకపోయారు మీరు. ఈరోజు ఇంజనీర్